అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మిథున రాశి జూలై మాస ఫలాలు చెప్పబోతున్నాను. నా వీడియోని ఎవరైతే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈ మిథున రాశి వారికి చాలా ఈ మాసం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. వీరికి ఉద్యోగంలో వ్యాపారంలో కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధికారులతో వేధింపు ఉంటుంది. మనసు చాలా అశాంతిగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అలాగే మీరు ఎక్కువగా కొత్త వ్యాపారాలు కొత్త వెంచర్స్లలో పెట్టుబడి పెట్టవాకండి. మీరు ఈ మాసం జల్సాలకి వినోదాలకి విందులకి విహారయాత్రలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అంటే ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, లేదా ఇండియాలోనే కావచ్చు, టూరిస్ట్ స్పాట్లు కానివ్వండి. అలాగే నూతన వస్త్ర వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఈ మాసం కనిపిస్తుంది. ఇక వీరికి రావాల్సిన డబ్బు వస్తుంది. అలాగే కొత్త వ్యాపార చర్చలు కూడా చేస్తారు. భాగస్వామ్య వ్యాపారం వీరికి లాభిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కొత్త వాళ్ళతోటి మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్త్రీ మూలకంగా కూడా కొంత ధన నష్ట సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. కొందరి మనస్తత్వం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు ఈ మాసం చాలా అసౌకర్యానికి గురవుతారు. ఎందుకంటే కొందరు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో చాలా ఇబ్బంది పెడతారు. మీకు తీసుకున్న ధనం కోసం మిమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తారు. మిమ్మల్ని నానా మాటలు అంటారు. కొంత అవమానాలు గురి చేస్తారు. ఈ విధమైన చెడు ఫలితాలు కొంచెం ఉన్నప్పటికీ రాహుకేతు బలం వల్ల విదేశీయాన సూచన చేసే విదేశీయానం అనుకునే వారికి విదేశీయానం ఉంది. విద్యార్థులకి విదేశీయాన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నమస్కారం.